ఎస్ సార్. బోర్డు ఎస్ కనిపిస్తుంది కదా? సార్. ఓకే, కనిపిస్తుంది సార్. లెట్ us స్టార్ట్ అవర్ వర్క్. నేను హోంవర్క్ ఇచ్చాను, చేశారా? చేయలేదా? లేటెస్ట్గా న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ కూడా అందరికీ సెల్ ఫోన్లు ఇచ్చే ప్రపోజల్ పెట్టింది. అంటే భవిష్యత్తులో మీకు ఆన్లైన్ క్లాసులే సరైనవి. కాబట్టి రెగ్యులర్ క్లాసులు ప్రయారిటీ తగ్గిపోతుంది, ఆన్లైన్ క్లాసులు మాత్రమే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయ్యండి. Now let us continue with the next sum and last sum of this exercise, problem number 8. Find the equation of the circle. Find the equation of the circle passing through the intersection of x square plus y square is equal to 2ax and x square plus y square is equal to 2by and having its center on the line x by a minus y by b is equal to 2. This is my question. Now let us see the solution for this. ఇక్కడ ఏమంటున్నారంటే మనకు 2 సర్కిల్స్ ఉన్నాయి. ఇది ఒక సర్కిల్ అనుకోండి. ఇంకొక సర్కిల్ ఇలా ఉందనుకోండి. 2 సర్కిల్స్ ఇలా ఉన్నాయి. ఫైండ్ ది సర్కిల్ పాసింగ్ టు ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ది 2 circles and having center on the line అంటున్నారు. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ గుండా పోతే ఇంకొక సర్కిల్ ఉంటుంది. అది ఉందనుకుందాం. ఇక్కడ చూద్దాం. ఓకే, అప్రాక్సిమేట్గా అట్లా ఉంది, కొంచెం పక్కకు వచ్చింది. ఓకే, డజంట్ మ్యాటర్. సో ఈ మాదిరిగా ఉంటే ఈ సర్కిల్కు సెంటర్ కదా, మనం ఇది డయామీటర్ అనుకుందాం. అది సో మనం కనుక్కోవాల్సినటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఇది. మనకి ఇచ్చినటువంటి సర్కిల్ ఇదేమో నెంబర్ 1 అనుకుందాం, ఇదేమో నెంబర్ 2 అనుకుందాం, ఇది నెంబర్ 2. మనకు కనుక్కోవాల్సినటువంటి సర్కిల్ అది. It is passing to the intersection of the points A and B. So let us take S is equal to x square plus y square minus 2ax is equal to 0. S dash equal to x square plus y square minus 2by equal to 0. ఇప్పుడు s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0 కన్సిడర్ చేస్తే
ఏమొస్తుంది? మైనస్ 2ax ప్లస్ 2by ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇలా నుంచి -2తో డివైడ్ చేస్తే ఇది ax మైనస్ by ఈజ్ ఈక్వల్ టు 0, నెంబర్ 3 అనుకుందాం. సో మనకు కావాల్సినటువంటి సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ఎనీ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ఎనీ సర్కిల్ passing through s equal to 0 and s dash equal to 0 is s plus lambda into s minus s dash equal to 0. ఇది మనకున్నటువంటి ఫార్ములా. దీని ప్రకారం మనం అప్లై చేసుకుంటే s అంటే x square plus y square minus 2ax plus lambda into s minus s dash అంటే ax minus by is equal to 0 అవుతుంది. దీన్ని మనం ఏం చేద్దాం అంటే కొంచెం రీఅరేంజ్ చేద్దాం. రీఅరేంజ్మెంట్ ఎలా అంటే ఫస్ట్ x స్క్వేర్ టర్మ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ టర్మ్ అంటే మైనస్ 2ax ప్లస్ ల్యాండా ax కాబట్టి ప్లస్ ల్యాండా మైనస్ 2 ఇంటూ ax అవుతుంది. మైనస్ 2ax ప్లస్ ల్యాండా ax. దీనిలో నుంచి ax కామన్ తీసుకుంటే lambda minus 2 into ax అవుతుంది మైనస్ lambda by is equal to 0 అవుతుంది. దీనికి మనం సెంటర్ తీసుకుందాం. సెంటర్ కోఎఫిషియంట్ ఆఫ్ x by -2 అంటే lambda minus 2 into a by -2 మైనస్ ల్యాండా b by -2 అవుతుంది. ఇది సెంటర్. సో ఇప్పుడు ఈ సెంటర్ అనేటువంటిది ఇట్ లైస్ ఏంటంటే దిస్ ఈజ్ a ఇంటూ ల్యాండా -2 by -2 b ఇంటూ ల్యాండా by 2. ఇది మనకు వచ్చింది. ఇట్ లైస్ ఆన్, మనకు లైన్ ఇచ్చారు x by a మైనస్ y by b ఈజ్ ఈక్వల్ టు 2 అని. ఆ లైన్ మీద ఇది ఉంది అని చెప్తున్నారు. అంటే డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ దిస్, అంటే సెంటర్ ఈజ్ ఆటోమేటికలీ లైస్ ఆన్ ది డయామీటర్ కదా. కాబట్టి దీని మీద ఉంది అంటే దిస్ ఇంప్లైస్ ఎక్స్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమని? a ఇంటూ ల్యాండా -2 డివైడెడ్ బై -2 బై ఏ ఉంది కాబట్టి బై ఏ వచ్చింది, మైనస్ y ప్లస్లో b ల్యాండా బై 2, ఇక్కడ ఒక b ఉంది, ఈజ్ ఈక్వల్ టు 2 అని. x ప్లస్లో a ఇంటూ ల్యాండా -2 బై -2, y ప్లస్లో b ల్యాండా బై 2 సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అంటే a అనేటువంటిది b అనేటువంటిది క్యాన్సిల్ చేసి పంపించేస్తే దిస్ ఇంప్లైస్ మనకి ఏమొచ్చింది? మైనస్ ల్యాండా బై 2 -2 బై -2 అంటే +1 మైనస్ ల్యాండా బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. దీని నుంచి మైనస్ ల్యాండా బై 2 అంటే మైనస్ ల్యాండా అవుతుంది. ఈ +1 అటు పోతే 2 - 1 1 అవుతుంది. అంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. ఈ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -1 అనేటువంటి తీసుకొచ్చి మనకు కావాల్సినటువంటి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. So substituting in equation 4, lambda is equal to -1 in equation 4. 4లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? x² + y²
minus 2ax minus 1 into ax minus by is equal to 0 వస్తుంది. సో దీని నుంచి మనం సింప్లిఫై చేసుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 3ax ప్లస్ by is equal to 0. ఇది మనకు కావాల్సినటువంటి సర్కిల్ ఈక్వేషన్. ఓకే, ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అన్నమాట. సో circle passing through s equal to 0 and s dash equal to 0 and having center on the line అని అడుగుతున్నారు. Circle passing through s equal to 0 and s dash equal to 0 is s plus lambda s minus s dash equal to 0 అనేది మనము నిన్నటి క్లాస్లో చూసినటువంటి ఫార్ములా. దాని గురించి మనం ఏం చేసామంటే s ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్ రాసుకున్నాం, s dash ఈక్వల్ టు 0 సెకండ్ ఈక్వేషన్ రాసుకున్నాం, s మైనస్ s dash ఈక్వల్ టు 0 సబ్ట్రాక్ట్ చేసి క్యాలిక్యులేట్ చేసాం. ax మైనస్ by ఈక్వల్ టు 0 వచ్చింది. దీన్ని s ప్లస్ ల్యాండా ఇంటూ s మైనస్ s డాష్ ఈక్వల్ 0లో సబ్స్టిట్యూట్ చేసాం. చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చింది. దీనికి సెంటర్ కావాలి కాబట్టి కొంచెం రీఅరేంజ్ చేసాం. ఎక్స్ స్క్వేరు వై స్క్వేరు ఈ ల్యాండా మైనస్ 2 ఇంటూ ax మైనస్ ల్యాండా by ఈక్వల్ 0 అని రాసాం. కాన్స్టెంట్ లేదు. సెంటర్ కావాలంటే ఎక్స్ కోఎఫిషియంట్ బై -2 చేయాలి, వై కోఎఫిషియంట్ బై -2 చేయాలి. అది సెంటర్ సింప్లిఫై చేసి రాసుకున్నాం. కానీ ఈ సెంటర్ అనేటువంటిది ఆ లైన్ మీద ఉంది అని మనకి ఇచ్చారు కాబట్టి ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ల్యాండా ఈక్వల్ టు -1 వచ్చింది. ఈ ల్యాండా ఈక్వల్ టు -1 తీసుకొచ్చి ఈక్వేషన్ 4లో రీప్లేస్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది. నిన్న చేసినటువంటి 6th సమ్ కూడా ఇదే మోడలే. మీకు 7th సమ్ హోంవర్క్ ఇచ్చాను. హోంవర్క్ మీరు చేసింటే మీరు ఇలాగే చేసింటారు. ఓకే, ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ టు 0 డైరెక్ట్గా ఎల్ ఇచ్చారు. దాని సెంటర్ కనుక్కొని తీసుకొచ్చి సెంటర్ను ఎల్లో పెడితే ల్యాండా వస్తుంది. ఆ ల్యాండాని రీప్లేస్ చేస్తే సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఇది నోట్ చేసేయండి మా. Now let us do the problem number 5. 5 అనేటువంటి ప్రాబ్లం మనకు ట్రిపుల్ స్టార్ క్వశ్చన్ అమ్మా ఇది. అయితే ఏంటంటే ఇది ఇంకో మోడల్ కూడా చేయొచ్చు. సరే 2 మోడల్స్ చెప్తాను, మీకు నచ్చిన మోడల్ చేసుకోండి. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద సర్కిల్ which is intersecting orthogonally, which intersects orthogonally. X square plus y square plus 2x plus 4y plus 1 is equal to 0. తర్వాత x square plus y square minus 2x plus 6y minus 3 equal to 0. And then 2x square plus 2y square plus 6x plus 8y minus 3 equal to 0. సో ఈ 3 సర్కిల్స్ను ఆర్థోగనల్గా కట్ చేస్తున్నటువంటి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి అంటున్నారు. దీనికి మనం డయాగ్రామ్ వేసుకుంటే అప్రాక్సిమేట్గా మనం కనుక్కోవాల్సినటువంటి సర్కిల్ ఒకటి ఉందనుకోండి. ఇది దీన్ని ఈ మూడింటిని ఆర్థోగనల్గా కట్ చేస్తుంది అంటున్నారు. సో మనం ఏం చేద్దామంటే let the required circle be s is equal to జనరల్ ఈక్వేషన్ తీసుకుందాం.
x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 number 1 and 1 is orthogonal to x square plus y square plus 2x plus 4y plus 1 equal to 0. దీనికి ఆర్థోగోనల్గా ఉంది కాబట్టి ఆర్థోగోనాలిటీ కండిషన్ అప్లై చేద్దాం. 2g dash plus 2f f dash is equal to c plus c dash అనేటువంటి కండిషన్. అది అప్లై చేసుకుంటే 2g plus 4f is equal to c plus c dash c plus 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఆ తర్వాత ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఇంకొక ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. x square plus y square minus 2x plus 6y minus 3 equal to 0. దీనికి ఆర్థోగోనల్గా ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి కండిషన్ అప్లై చేసుకుంటే minus 2g plus 6f is equal to c minus 3 అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 3 అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు మూడో ఈక్వేషన్ ఉంది. ఆ మూడో ఈక్వేషన్ కోఎఫిషియంట్ 2x స్క్వేర్ 2y స్క్వేర్లో ఉంది కాబట్టి 2తో డివైడ్ చేసి రాసుకోవాలి. నేను డివైడ్ చేసి రాస్తాను డైరెక్ట్గా. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4y మైనస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఆర్థోగోనాలిటీ కండిషన్ అప్లై చేస్తే 3g ప్లస్ 4f ఈజ్ ఈక్వల్ టు c మైనస్ 3/2 అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 4 అని. అంటే g ఆఫ్ cలలో మనకు 2, 3, 4 అనేటువంటి 3 ఈక్వేషన్లు వచ్చినాయి. ఈ 3 ఈక్వేషన్ల నుంచి మనం g ఆఫ్ cలను సాల్వ్ చేసి వాల్యూస్ రీప్లేస్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అదే ప్రొసీజర్. అందుకని నేనేం చేస్తానంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 4 చేస్తా. ఫస్ట్ ఏదేం చేయొచ్చు, ఊరికే అట్లా ర్యాండమ్గా చూసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ 4f ఉంది, 4f ఉంది, c ఉంది, c ఉంది, 2/g వచ్చేస్తుంది కదా అని. ఈక్వేషన్ 2 మైనస్ 4 చేస్తే 2లో నుంచి 4 అంటే దీనిలో నుంచి తీయాలి. 2g మైనస్ 3g అంటే మైనస్ g కదా. 4f మైనస్ 4f క్యాన్సల్, c క్యాన్సల్. 1 ప్లస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3/2 వచ్చింది. దీని నుంచి g ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందని రాసుకోవచ్చు, మైనస్ 5/2 అని రాసుకోవచ్చు. మనకు g వాల్యూ వచ్చింది. తర్వాత ఏం చేద్దామంటే కొంచెం అంటే కింద పడుతుంది బొక్కలా. మ్యూట్ చేయండి, మ్యూట్ చేసుకోండి గర్ల్స్, మ్యూట్ చేయాలమ్మా, మ్యూట్ చేసేయండి. సో 2 మైనస్ 4 తీస్తే g వాల్యూ వచ్చింది. ఇప్పుడు f వాల్యూ కనుక్కోవాలి కదా, f వాల్యూ కనుక్కోవాలి, c వాల్యూ కనుక్కోవాలి. అందుకని ఏం చేస్తానంటే ఈక్వేషన్ 2 మైనస్ 3 చేద్దామా. ఈక్వేషన్ 2 మైనస్ 3 చేద్దాం. ఈక్వేషన్ 2 మైనస్ 3 చేస్తే 4g మైనస్ 2f 4g మైనస్ 2f ఈజ్ ఈక్వల్ టు c క్యాన్సల్ 4 వచ్చింది. దీని నుంచి దీన్ని 2తో డివైడ్ చేసుకుంటే 2g మైనస్ f ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. 2g అంటే అంతా మైనస్ 5 కదా మనకు వచ్చింది. ఇది మైనస్ 5 మైనస్ f ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ ఫోర్ f వాల్యూ చెప్పొచ్చు, f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7 అని. f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7 f వాల్యూ వచ్చింది. ఇంకా ఇప్పుడు c వాల్యూ కనుక్కోవాలి. c వాల్యూ కనుక్కోవడం గురించి ఏం చేద్దామంటే లెట్ us సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నంబర్ 2లో సబ్ చేస్తే 2g అంటే మైనస్ 5 ప్లస్ 4f అంటే మైనస్ 4 ఇంటూ 7 మైనస్ 28 ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ 1. సో దీని నుంచి c ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు, మైనస్ 33 మైనస్ 1 మైనస్ 34 వస్తూ ఉంది. కాబట్టి c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 34. మనకు g వచ్చింది, f వచ్చింది, c వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేద్దాం.
ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేస్తే x² ప్లస్ y² ప్లస్ 2gx, 2g అంటే -5, -5x ప్లస్ 2fy అంటే -14y ప్లస్ c అంటే -34 = 0. కాబట్టి మనకు కావాల్సినటువంటి సర్కిల్ ఈక్వేషను x² ప్లస్ y² -5x -14y -34 0. ఇది మనకు కావాల్సినటువంటి సర్కిల్ ఈక్వేషన్. ఈ మోడల్ మనకు లాంగ్ ఆన్సర్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు మనం. సో నాట్ ఏ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఓన్లీ థింగ్ ఏంటంటే 3 సర్కిల్స్ను ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది అంటున్నారు. 3 సర్కిల్స్ను ఆర్థోగోనల్ కట్ చేస్తుంది అంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ తీసుకొని మొదటి సర్కిల్కు ఆర్థోగోనాలిటీ కండిషన్, రెండో సర్కిల్కు ఆర్థోగోనాలిటీ, అలాగే మూడో సర్కిల్ కూడా ఆర్థోగోనాలిటీ కండిషన్ అప్లై చేసి తప్పు లేకుండా ఆ 3 ఈక్వేషన్స్ను సాల్వ్ చేస్తే జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ని తీసుకొచ్చి మనము జనరల్ ఈక్వేషన్లో రీప్లేస్ చేస్తే మనకు కావాల్సినటువంటి సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఇది ప్రొసీజర్. ఓకేనా? సో ఈ ప్రాబ్లం అందరు రాసుకోండి. ఈ లోపల ఇట్లాంటిదే సెకండ్ సెమ్ ఒకటి ఉంది దీంట్లో, అది మీకు హోంవర్క్ ఇస్తాను. హోంవర్క్ మాత్రం అందరు కంపల్సరీగా చేయాలి. మీరు హోంవర్క్లు చేయకుండా ఊరికే లెసన్ అంటే అర్థమయ్యేటువంటిది తక్కువ. కాబట్టి హోంవర్క్ కంపల్సరీ చేయాలి. ఈ చెప్పినటువంటి మాట నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇంకా చాలామందికి అర్థం కాలేదు. ఊరికే ఏదో వస్తున్నారు, ఏదో కూర్చుంటున్నారు, నోట్స్ రాస్తే రాస్తున్నారు, అలా చేస్తున్నారు. సీరియస్గా చేయండి, హోంవర్క్లు కంప్లీట్ చేయండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇది రాసుకున్నాం త్వరగా. సో ద సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత రావాలంటే మీకు x² ప్లస్ y² -14x -5y -34 = 0 రావాలి. సేమ్ ఇదే ప్రొసీజర్లో ఈ సెకండ్ సమ్ అందరూ కంపల్సరీగా కంప్లీట్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ యూ హోంవర్క్. అయిపోతుంది, చెప్పండి, తీసేద్దాం. This first exercise is completed. We are entering into the system of circles, last concept, and then after that last exercise. దీంట్లో మనకు వచ్చేటువంటి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రాడికల్ యాక్సిస్. రాడికల్ యాక్సిస్ ఆఫ్ 2 సర్కిల్స్. దీన్ని ఎలా డిఫైన్ చేశారంటే ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ two circles is
defined as locus of a point which moves such that so that its powers with respect to the the two circles are equal. ఇది మనకున్నటువంటి డెఫినేషన్. సో అంటే ఏమిటి అనేటువంటి చూద్దాం. ఇక్కడ ఒక సర్కిల్ ఉందనుకోండి, ఇక్కడ ఇంకొక సర్కిల్ ఉందనుకోండి. ఇలా 2 సర్కిల్స్ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ఒకానొక పాయింట్ తీసుకుంటున్నాం. ఇది ఒక పాయింట్ అనుకోండి. ఈ పాయింట్ పి. ఈ పి అనేటువంటి పాయింట్కు విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ సర్కిల్ పవర్ ఆఫ్ ద పాయింట్ ఉంటుంది. అలాగే విత్ రెస్పెక్ట్ టు సెకండ్ సర్కిల్ పవర్ ఆఫ్ ద పాయింట్ ఉంటుంది. ఈ పవర్ ఆఫ్ ద పాయింట్ అనేటువంటిది బోత్ ద సర్కిల్స్ ఈక్వల్ ఉండాలి. సో ఏదైనా ఒక పాయింట్ ఇచ్చి ఒక సర్కిల్ ఇస్తే పవర్ ఆఫ్ ద పాయింట్ అనేటువంటి దానికి మన డెఫినేషన్ ఏమనుకున్నామంటే S11 అనుకున్నాం. అంటే ఆ పాయింట్ని తీసుకొచ్చి పాయింట్ కోఆర్డినేట్స్ తీసుకొచ్చి సర్కిల్ ఈక్వెంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంతో కొంత నంబర్ వస్తుంది. ఆ వచ్చినటువంటి నంబరే పవర్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు దట్ సర్కిల్ అనుకున్నాం. అట్లా మనం మొదటి సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, S11 వస్తుంది. రెండవ సర్కిల్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం, S'11 అనేటువంటిది వస్తుంది. రెండవ సర్కిల్ S'=0 మనం అనుకుంటే S'11 వస్తుంది. ఆ రెండు కూడా ఎలా ఉండాలంటే దే షుడ్ బి ఈక్వల్. పవర్ షుడ్ బి ఈక్వల్. ప్రతి పాయింట్కి పవర్ ఈక్వల్ ఉండదు. మనము ఏ పాయింట్కి తీసుకుంటామో ఆ ప్రత్యేకంగా ఉన్నటువంటి పాయింట్లకు మాత్రమే పవర్ ఈక్వల్ ఉంటుంది. పవర్ ఈక్వల్గా ఉన్నటువంటి పాయింట్లను తీసుకుంటే అట్లాంటి పాయింట్లు ఎన్ని ఉంటాయో వాటన్నిటిని జాయిన్ చేస్తే మనకు ఒక లోకస్ వస్తుంది. ఆ లోకస్ని ఏమంటారంటే రాడికల్ యాక్సిస్ అని డిఫైన్ చేస్తారు. లోకస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రాడికల్ యాక్సిస్. రాడికల్ యాక్సిస్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. యాక్సిస్ ఇట్స్ ఏ స్ట్రైట్ లైన్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కండిషన్లు సాటిస్ఫై చేస్తూ ఉన్నటువంటి రాడికల్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏమిటి అనేటువంటిది మనం కనిపెడదాం. ఇప్పుడు రాడికల్ యాక్సిస్ ఈక్వేషన్ ఏమిటి అనేటువంటిది కనిపెడతాం. సో ఇట్ ఈస్ థీరం నంబర్ 2.2.2 ఆఫ్ పేజ్ నంబర్ 89. సార్ మళ్ళీ చెప్పండి సార్. రాడికల్ యాక్సిస్ అంటే ఏదైనా ఒక పాయింట్ నుంచి మొదటి సర్కిల్కు ఉన్నటువంటి పవర్, అదే పాయింట్ నుంచి రెండవ సర్కిల్కి ఉన్నటువంటి పవర్ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయినటువంటి పాయింట్ యొక్క లోకస్ను మనం ఏమంటామంటే రాడికల్ యాక్సిస్ అని పిలుస్తాం. సో పవర్ ఆఫ్ ఎ పాయింట్ కనుక్కోవడం ఎలా అంటే పాయింట్ తీసుకొచ్చి సర్కిల్ ఈక్వెంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేటువంటిది పవర్ ఆఫ్ ఎ పాయింట్ అనేటువంటిది మనం గతంలో నేర్చుకున్నటువంటి డెఫినేషన్. ఇప్పుడు దాన్ని యూజ్ చేసి ఏం చేస్తున్నామంటే రాడికల్ యాక్సిస్ ఈక్వేషన్ కనుక్కుంటాం. లెట్ S is equal to x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0 అనుకుందాం మొదటి సర్కిల్. S'=0 అనేటువంటిది రెండవ సర్కిల్. x² plus y² plus 2g' x plus 2f' y plus c డాష్ ఈక్వల్ టు 0 అనుకుందాం. అనుకుంటే ఆర్ టూ సర్కిల్స్ ఆర్ టూ నాన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్
నాన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే సర్కిల్స్ సేమ్ సెంటర్ సేమ్ కాదు అని. దెన్ ద రాడికల్ యాక్సిస్ is s minus s dash equal to 0, a straight line. ఇది మనం ప్రూవ్ చేసేటువంటిది. రాడికల్ యాక్సిస్ అనేటువంటిది s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేద్దాం. ఎలా అనేటువంటిది ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. లెట్ p x1 y1 be a point whose powers with respect to s equal to 0 comma s dash equal to 0 are equal. అంటే ఏ పాయింట్కు పవర్స్ ఈక్వల్గా ఉంటాయని మనం అనుకుంటున్నామో ఆ పాయింట్ px1 y1 అని మనం స్టార్ట్ చేసాం. ఈ ఈక్వేషన్ s ఈక్వల్ 0 అనుకుందాం, s డాష్ ఈక్వల్ 0 అనుకుందాం. సో whose powers are equal. Now power of p with respect to s equal to 0 is s11. ఆ తర్వాత పవర్ ఆఫ్ p with respect to s dash equal to 0 is s dash 11. పవర్స్ ఆర్ ఈక్వల్ అనుకున్నాం కదా మనం. కాబట్టి ఈ రెండింటి నుంచి మనకేమొస్తుందంటే s11 is equal to s dash 11 వస్తుంది. s11 is equal to s dash 11 అంటే ఏమొచ్చింది సబ్ట్రాక్ట్ చేద్దాం. s11 అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2g x1 ప్లస్ 2f y1 ప్లస్ c. ఇది s11 అంటే x1 y1 మొదటి ఈక్వేషన్లో పెట్టాలి. s dash 11 అంటే x1 y1 రెండో ఈక్వేషన్లో పెట్టాలి. పెడితే మళ్ళీ ఒకసారి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2g డాష్ x1 ప్లస్ 2f డాష్ y1 ప్లస్ c డాష్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ x1 స్క్వేర్ ఉంది, y1 స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఉంది, క్యాన్సిల్ పోయింది. క్యాన్సిల్ పోతే మనకి ఏమొస్తుంది, అన్ని లెఫ్ట్ తీసుకొచ్చాం అనుకోండి. 2 ఇంటూ g మైనస్ g డాష్ ఇంటూ x1 ప్లస్ 2 ఇంటూ f మైనస్ f డాష్ ఇంటూ y1 ప్లస్ c మైనస్ c డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఈ మాదిరిగా వస్తుంది. వస్తే లోకస్ ఆఫ్ x1 y1 ఈజ్ x1 ఉన్న చోట x, y1 ఉన్న చోట y పెట్టాలి. 2 ఇంటూ g మైనస్ g డాష్ ఇంటూ x ప్లస్ 2 ఇంటూ f మైనస్ f డాష్ ఇంటూ y ప్లస్ c మైనస్ c డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది నథింగ్ బట్ s మైనస్ s డాషే కదా, ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసింది అదే కదా. సో ఇట్ ఈస్ ఇంప్లైస్ s మైనస్ s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ యాక్సిస్ ఏమైంది అంటే s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0 అయింది అని చెప్పవచ్చు. సో ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ is s minus s dash equal to 0. Radical axis does not exist. సో కాన్సెంట్రిక్ అంటే సెంటర్ ఈజ్ సేమ్ అనమాట. రెండింటికి సెంటర్ సేమ్ అయితే రాడికల్ యాక్సిస్ అనేది ఉండదు. ఎందుకంటే దే డిఫర్ ఓన్లీ ఇన్ కాన్స్టెంట్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆల్వేస్ డిఫర్ ఇన్ కాన్స్టెంట్ అనుకున్నాం మనం. ఎస్ మైనస్ ఎస్ డాష్ క్యాలిక్యులేట్ చేస్తే అన్ని క్యాన్సిల్ పోయి కాన్స్టెంట్ సి మైనస్ సి డాష్ ఈక్వల్ 0 వస్తుంది. అందుకని ఆ రాడికల్ యాక్సిస్ అనేటువంటి ఎగ్జిస్ట్ అవ్వదు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇఫ్ ద సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ then radical axis is
radical axis is their common chord. Their common chord. కామన్ కార్డ్ అవుతుంది. కామన్ కార్డ్ ఈక్వేషన్ ఎస్ మైనస్ ఎస్ డాష్ అనుకున్నాం కదా. సర్కిల్స్ ఎప్పుడైనా కూడా ఇంటర్సెక్ట్ అవుతూ ఉన్నట్లయితే రాడికల్ యాక్సిస్ ఏమవుతుందంటే వాటి కామన్ కార్డ్ అవుతుంది అని. ఇట్లా ఒక సర్కిల్ ఉండి ఇట్లా ఇంకొక సర్కిల్ ఉంటే అప్పుడు ఈ కామన్ కార్డ్ అనేటువంటిది చూసారా, ఇదేమవుతుందంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0 అవుతుంది. ఇదే వాటి కామన్ కార్డ్ అవుతుంది. ఇఫ్ ద సర్కిల్స్ ఆర్ టచింగ్ ఈచ్ అదర్, ఇఫ్ ద సర్కిల్స్ ఆర్ టచింగ్ ఈచ్ అదర్, then the radical axis becomes the common tangent at the point of contact. సో సర్కిల్స్ కనుక టచ్ అవుతూ ఉన్నట్లయితే వాయిస్ బ్రేక్ అవుతుంది. అవునమ్మా, వాయిస్ అదే చూసా నేను. డిఫెక్ట్ మీదే, నా దగ్గర బాగుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇంకా మీకు ఒకే ఒక ఆప్షన్, మళ్ళా అందరికీ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సరే రికార్డ్ వినండి, నెట్ ప్రాబ్లం ఏమో. ఒకసారి మళ్ళా రికార్డ్ ఫాలో అవ్వండి, ఓకేనా? అంటే ఇప్పుడు నా దగ్గర బాగుంది, డిఫెక్ట్ ఏం లేదు, అందుకని రికార్డింగ్ బాగా వస్తుంది బ్రేక్ లేకుండా. మళ్ళీ సార్ రికార్డ్ వినండి. సో ఇప్పుడు కనుక సర్కిల్స్ ఇలా టచ్ అవుతూ ఉంటే ఈ రాడికల్ యాక్సిస్ ఏమవుతుంది అంటే కామన్ ట్యాంజెంట్ అవుతుంది అన్నమాట. కామన్ ట్యాంజెంట్ అవుతుంది అంటే దిస్ ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 వస్తుంది. కామన్ ట్యాంజెంట్ అవుతుంది. సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటేనేమో కామన్ కార్డ్ అవుతుంది. సర్కిల్స్ ఇలా టచ్ అవుతూ ఉంటే కామన్ ట్యాంజెంట్ అవుతుంది. బయట నుంచి టచ్ అవ్వచ్చు, లోపల నుంచి అయినా టచ్ అవ్వచ్చు. లోపల నుంచి టచ్ అయినా సరే, లోపల నుంచి టచ్ అయితే ఇంకో బొమ్మ వేసుకుందామా. లోపల నుండి టచ్ అంటే ఇట్లా వేసుకుందాం బొమ్మ. ఇట్లా ఒక సర్కిల్ ఉంది. ఇప్పుడు ఇట్లా ఒక సర్కిల్ ఉంది. అట్లా ఉన్నప్పుడు కూడా ఈ కామన్ ట్యాంజెంట్ అనేటువంటిది రాడికల్ యాక్సిస్ ఏమవుతుందంటే ఇలా ఉంటుంది. ఇన్ బోత్ కేసెస్ it becomes s minus s dash equal to 0. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే the radical axis is perpendicular to the line joining centers of circles. రాడికల్ యాక్సిస్ అనేటువంటిది లైన్ జాయినింగ్ సెంటర్స్ అంటే ఇక్కడ C1 C2 ఉంది కదా, C1 C2కు పర్పెండిక్యులర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ 9 degrees ఉంటుంది. ఈ మాదిరిగా లైన్ జాయినింగ్ సెంటర్స్ ఉంటుంది అనేటువంటిది ఇంకొక ప్రాపర్టీ. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ప్రాపర్టీస్ కింద గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు పనికొస్తాయి అంటే ఆబ్జెక్ట్లో పనికొస్తాయి. ఆబ్జెక్ట్లో దీని గురించి అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు మనం ఈ ప్రాపర్టీస్ యూజ్ చేస్తూ ప్రాబ్లమ్స్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇవి తొందరగా నోట్ చేసేయండి. దెన్ వీ గో టు ద నెక్స్ట్ వన్. x² + y² - 4x - 4y
minus 4y plus 3 is equal to 0, and x square plus y square minus 5x minus 6y plus 4 equal to 0. దీనికి మీరు ఏం కనుక్కోవాలి? ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0 కనుక్కోవాలి. మీకు హోంవర్క్ ఇచ్చేస్తా ఇది ఎస్ డాష్ ఎస్ మైనస్ ఎస్ డాష్, ఇది ఎస్ అనుకోండి, ఎస్ డాష్ అనుకోండి, తీసేయండి ఆన్సర్ వస్తుంది కదా. కాబట్టి మళ్ళీ అదే మోడల్ ఉంది కాబట్టి ఇది కూడా మీకు హోంవర్క్ ఇచ్చేసి మూడో ప్రాబ్లం నేను చెప్తా. 1, 2 హోంవర్క్ మీకు. ప్లస్ 2x ప్లస్ 3y ప్లస్ 2x ప్లస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0, అండ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3y ప్లస్ 4x ప్లస్ 3y ప్లస్ 2 ఈక్వల్ టు 0. దీన్ని కూడా మీరు అదే కనుక్కోవాలి. థర్డ్ సమ్ ఏంటంటే x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్, అండ్ x మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. a ఈజ్ నాట్ ఈక్వల్ టు b అన్నారు. సో థర్డ్ సమ్ ఇది కూడా డిఫికల్ట్ కదా కానీ బట్ ఐ విల్ టెల్. సో లెట్ us find the solution for the third sum. s is equal to, దీన్ని ఎక్స్పాండ్ చేసి రాయడం అంతే, ఇంకేం లేదు. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2ax మైనస్ 2by ప్లస్ కాన్స్టెంట్ ఏమొస్తుందంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఈక్వల్ 0 వస్తుంది. s డాష్ ఈక్వల్ టు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2bx మైనస్ 2ay ప్లస్ కాన్స్టెంట్ ఏమొస్తుందంటే మళ్ళీ ఒకసారి a వాయిస్ బ్రేక్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు మనకు వాయిస్ సార్ వాయిస్ అందరికీ కట్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే, ఒకసారి చెక్ చేస్తాం సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే, జస్ట్ మినిట్. 0 ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0 అంటే దీని నుంచి తీసేయాలి. అదే కదా మనకు కావాల్సిన కామన్ కార్డు. ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్, వై స్క్వేర్ క్యాన్సల్, ఇది ఏమవుతుంది మైనస్ 2ax ప్లస్ 2by, ఇది ప్లస్ అవుతుందా, ఇది ప్లస్ అవుతుందా, ఇది మైనస్, ఇది మైనస్, ప్లస్, ఇది కూడా క్యాన్సల్ తీసేయచ్చు, ఇది ఒకటే మిగిలేదు. సో ఇక్కడ ఏమొచ్చింది 2 ఇంటూ b మైనస్ a ఇంటూ ఎక్స్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది ప్లస్ 2 ఇంటూ a మైనస్ b ఇంటూ y వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ప్లస్ అంటే b మైనస్ a, ఇది ప్లస్ అంటే a మైనస్ b, 2 కామన్. సో దిస్ ఇంప్లైస్ 2 అనేటువంటిది అటు పంపించేసి 2 ఇంటూ a మైనస్ b కూడా పంపించేయచ్చు. 2 ఇంటూ b మైనస్ a పెట్టేసి అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది x మైనస్ y ఈక్వల్ 0 వస్తుంది. a మైనస్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కదా, a నాట్ ఈక్వల్ టు b, 2 ఎట్లా 0 కాదు. కాబట్టి దిస్ ఇంప్లైస్ x మైనస్ y ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి కామన్ కార్డ్ ఏంటి అంటే, therefore common card is x minus y is equal to 0. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, ఇంకా మిగిలిన రెండింటికి మీరు చేసేయండి, తీసేయడమే కదా డైరెక్ట్గా. కావాలంటే మీకు ఇక్కడ ఆన్సర్ రాస్తా. ఆన్సర్ ఫర్ ది ఫస్ట్ వన్ ఆన్సర్ ఏం రావాలంటే x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ 0 రావాలి. x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ 0 రావాలి. సెకండ్ వన్ క్యాన్సల్ ఏం రావాలంటే 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. థర్డ్ వన్ మనం ఎట్లా చేసాం, ఇది కంప్లీట్ చేయండి. రిమైనింగ్